ఫ్రెండ్స్, మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు ఫౌండర్ అడ్వైజరీ బోర్డు మెంబర్ అయిన శ్రీ కొత్త శ్రీనివాస్ గారికి గత నెలలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారిని మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కలిసి సత్కరించుకోవడం జరిగింది. ముందుగా గోవింద ఆలయంలో వారికి వేద ఆశీర్వచనం ఇప్పించి అక్కడ నుంచి మరి కాస్మోపాలిటన్ క్లబ్లో వారికి క్లబ్ సభ్యులచే ఘనంగా సత్కారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. ఎలా అండి? ఫైనాన్స్ ఏ బరువు బాధ్యత వేసారనుకో కొంచెం మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన షో కన్వీనర్ శ్రీనివాస్ గుప్తి గారికి, అలాగే ఈ రోజున సన్మాన గ్రహీత మన కాఫీ క్లబ్ ఫౌండర్ అడ్వైజరీ బోర్డు మెంబరు శ్రీ కొత్త శ్రీనివాస్ గారికి నమస్కారం తెలుపుకుంటూ, మనం ఈ రోజున ఇక్కడికి చేసిన కారణం మన అందరికీ తెలిసిన విషయం. మనిషి జన్మ అన్ని జన్మల్లోనూ ఉత్తమమైనదని మన అందరికీ తెలిసిందే. ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే మనం చిన్నతనం నుంచి సేవాభావంతోనూ భక్తిభావంతోనూ కుటుంబ గౌరవంతోనూ సమాజం మీద ప్రేమతోనూ ఇలాగా చిన్నప్పటి నుంచి మెలుగుతూ పెరుగుతూ అంతై ఇంతై అంతంతై ఇవాళ మనం అందరం 60 బడిలోకి మనం అందరూ చేరాం. మన కుటుంబ పెద్దలు మన నడవడికని సమాజంలో సేవ ఎలా చేయాలనేది గురువులు ఇవన్నీ మనకి నేర్పించిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఒక మెట్టు ఎక్కువ ఎక్కారు మన కొత్త శ్రీనివాస్. తను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ చిన్ననాటి స్నేహితులు వాళ్ళ బడిలో ఉన్న స్నేహితులతో మెలుగుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ, తర్వాత వాళ్ళ నాన్నగారి చేతి కింద వ్యాపారపరంగా వచ్చినప్పుడు వ్యాపారం చేసుకుంటూ ఆ సంఘంలో నాయకుడు అయ్యి ఆ సంఘానికి ఏదైనా సభ్యుడికి కష్ట నష్టాలు ఏదొచ్చినా ఒక నాయకుడిగా ఆదుకుంటూ ఎన్నో వారి ఒడుగుడుని నుండి గట్టు నుంచి నేలలోంచి గట్టు మీదకి ఎక్కించిన మహోన్నత వ్యక్తి మన శ్రీనివాస్. అలాగే ఐస్ ఫ్యాక్టరీ వ్యవహారంలో వాళ్ళ ఫ్యాక్టరీ యజమాన్యానికి కూడాను ఆఫీసర్స్కి అనుసంధానంగా ఉంటూ ఎన్నో సేవలు చేశారు. అంతేకాకుండా డిఎన్ఆర్ కాలేజీలో తను చదువుకుంటూ ఆ కాలేజీకే కోశాధికారిగా ఉంటూ ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్టర్గా ఉంటూ వివిధ దాంట్లో అన్ని రంగాల్లోనూ ఉన్న
విభాగాలలో ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉంటూ డేనా కాలేజీ పురోగతికి తన వంతు సహాయం చేస్తూ ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు ప్రతి సంవత్సరం ఒక 15 మందిని పేద విద్యార్థుల్ని స్పాన్సర్ చేస్తూ ఇలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భక్తి భవన్లో రాధాకృష్ణ దేవాలయం భీమేశ్వర స్వామిలో నిర్మాణం చేసుకుంటూ ఆ కమిటీ వారికి కూడాను అండదండలుగా ఉండి ఈ రోజున ఒక కళ్యాణ మండపం కూడా కడుతున్నారు. దాంట్లో కూడా ఆయన భాగం కూడా ఉందని చెప్తానికి ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా మన మార్నింగ్ కాఫీ క్లబ్ పెట్టినప్పుడు ఉన్నమాట చెప్తాను, నేను అంత సుముఖంగా లేదు అప్పట్లో. కొత్తలో ఏంటి ఈ క్లబ్ ఏంటి, ఈ లోకం ఏంటి, ఇది ఏంటి, కాఫీ తాగుతుంది అని ఆయనకి కొంచెం ఫీలింగ్ ఉంది. నేను గమనించాను అప్పట్లో. కానీ తర్వాత నూతిలో కప్పలాగా ఆ 13 మందే కాదు, మాకు 50 మంది ఒక స్నేహితులు కూడా ఇలా ఏర్పడ్డారు. ఇది చాలా బాగుంది, ఇది అందరిలోనూ మనం ఇలా ఉంటే బాగుంటుంది. మన వ్యాపార రంగంలో ఉంటూ ఇలాగా అన్ని రంగాల్లో, సేవా రంగంలో కూడా ఉన్న, భక్తి రంగంలో ఉన్నాం, మనం ఇలాగా స్నేహం కూడా ఉంటే బాగుంటుందని గమనించి మన 49 మందితో ఎంతో స్నేహంగా ఉంటూ ఆయన అంచెలుగా మన సంస్థ మీద ప్రేమ పెంచుకుంటూ ఆ ప్రేమకి గుర్తుగా మనకి మన వనభోజనాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా నిర్వహించి నాకు ఈ సంస్థ మీద ప్రేమ ఉంది, మార్నింగ్ కాఫీ క్లబ్ అంటే నాకు ఎంతో ప్రేమ ఉందని రుజువు చేసుకున్న వ్యక్తి మన కొత్త శ్రీనివాస్ గారు. గత నెల 23వ తారీఖున ఎంతో ప్రతిష్టాకరమైన అవార్డు కోడి రామకృష్ణ సేవరత్న అవార్డు కమిటీ వారు మా దృష్టిలోకి తెచ్చిన వెంటనే మేము దీనికి అర్హత ఉన్న వ్యక్తి కొత్త శ్రీను గారు అనే వారి రిజ్యూమ్ని పంపుతాం. వారు ఆ కమిటీ వారు అంగీకరిస్తాం. వారు 23వ తేదీన రమ్మంటాం. మేమందరం కూడా వెళ్తాం. అక్కడ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొత్త శ్రీనివాస్ గారు గత నెలలో హైదరాబాద్లో జరిగిన కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు మరి ప్రముఖ నిర్మాత శ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని మరి అంగరంగ వైభవంగా జరిగిన ఫంక్షన్లో అందుకోవడం జరిగింది. మరి 2 కళ్ళు చాలు ఆ ఫంక్షన్ చూస్తే అంత చక్కగా నిర్వహించారు కమిటీ వారు. మరి అటువంటి అంతమంది ప్రముఖుల సమక్షంలో మన సభ్యుడు, మన తోటివాడు ఆ అవార్డు అందుకోవడం అనేది చాలా గర్వకారణం. మరి ఈ విషయంలో ఆయన ఈ అవార్డుకి సరైన వ్యక్తి అని మేము ముగ్గురం భావించి, నేను, రాంబాబు గారు, మరి బిఎస్ఆర్ గారు భావించి వారి ప్రొఫైల్ తీసుకొని వాళ్ళకి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు అంగీకరించి అవార్డుని వారికి అందజేయడం జరిగింది. మరి రాంబాబు గారు అన్ని విషయాలు చెప్పారు. వారి సేవకి శుభోదయం అండి. ఈ రోజున మరి మన సభ్యుడు, ఫౌండర్ సభ్యుడు మరి కొత్త శ్రీనివాస్ గారికి కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు రావడం అనేది మరి వచ్చింది ఆయనకైనా మా 49 మందికి చాలా ఆనందంగా ఉందండి. మా కాఫీ క్లబ్లో ఇది 2వ అవార్డు. అది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. మొన్న ఈ మధ్యనే మన రాంబాబు గారికి మరి దాసరి సేవారత్న అవార్డు వచ్చిందండి. వాళ్ళమ్మ కోడి రామకృష్ణ గారి సేవారత్న అవార్డు వచ్చింది. ఎక్కడో తెలంగాణలో జరిగే కార్యక్రమంలో మరి మా భీమవరం నుంచి, అలాగే మా కాఫీ క్లబ్ నుంచి మరి ఇద్దరు సభ్యులు వెళ్ళటం అనేది మాకు ముఖ్యంగా చాలా ఆనందదాయకమైన విషయం. మరి కొత్త శ్రీనివాస్ గారి గురించి అందరూ చెప్పారు. మరి వారు ఐస్ ఫ్యాక్టరీ అసోసియేషన్లో ఉండనివ్వండి, అలాగే భారతీయ విద్యాభవన్, జిల్లా రైస్ మిల్లర్స్ ఎందులో ఉండనివ్వండి, వారి సమస్యల్ని చక్కగా మరి అఫీషియల్స్తో మాట్లాడి వారు క్లియర్ చేస్తారు. అది మాత్రం మనం 100% ఒప్పుకోవాలి. ఎందుకంటే తర్వాత బొకే ఇవ్వాల్సిందిగా కారుమూరి సత్యనారాయణమూర్తి గారు, సన్నిధి గుప్త గారు, డ్రై ఫ్రూట్స్ ట్రే ఇవ్వాల్సిందిగా బిఎస్ఆర్ గారు. మార్నింగ్ ట్రాఫిక్ క్లబ్ భీమవరం నిగర్వి నిరాడంబరుడు స్నేహశీలి శ్రీ కొత్త వెంకట శ్రీరామనారాయణ శ్రీనివాస్ గారు కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు స్వీకరించిన సందర్భంగా
ఆత్మీయ అభినందన అక్షరాభిషేకం. విశేష విద్యా విజ్ఞాన వివేకాది సద్గుణ సమన్విత, స్నేహధర్మంలో కుచేలుని కాచిన శ్రీకృష్ణుడు వంటి వాడివని, ధర్మపాలనలో యమనియమాలు పాటించే యమధర్మరాజు వంటి వాడివని, కార్యనిర్వహణలో కృష్ణుని సాయంతో వెలుగొందు అర్జునుడు వంటి వాడివని, ఆర్థిక వ్యవహారాలలో కౌటిల్యుని శిష్యుడువని, భక్తి తత్వంలో ఏ భక్తునికి సాటి లేని తత్వం మీదని, సేవాపరాయణత్వంలో అగ్రగణ్యులు మీరని, వ్యక్తిత్వాన్ని మెచ్చి పదవులు అలంకారప్రాయమే మిమ్మల్ని ఆశ్రయిస్తాయని, నిరంతర సేవాభావ సంచరితమూర్తి, ప్రకృతి అందాలతో అలరారు పశ్చిమ గోదావరి జిల్లాన విద్య, వైద్య, వాణిజ్య, ఆధ్యాత్మిక రంగాలలో అఖండ ఖ్యాతి పడిచిన భీమవరం పంచారామాన, కీర్తికెక్కిన కొత్తవారి వంశాన పుణ్యమూర్తుల రాధాకృష్ణ మహాలక్ష్మమ్మ గారులకు ఉదయభానునిలా ఉదయించినారు. అంటే ఇప్పుడు పెద్దగరపు వెళ్తాం, వెంకటేశ్వరం దర్శనం చేసుకుని మళ్ళీ రావాలరా అని అలాగా ఎలాగెళ్తామో ఇంటి పేరునే కొత్తగా చేసుకుని ప్రతి కార్యక్రమం కొత్తగా చేస్తూ ఆ శ్రీనివాసుడి పేరు ఉండటం మా ఫ్రెండ్గా మాకు చాలా అదృష్టం. అంటే ఇంకొకటి, ఇప్పుడు స్నేహానికి స్వార్థం ఉండకూడదు. స్వార్థం, నమ్మకం రెండూ ఉండాలి. స్నేహానికి స్వార్థం లేని వ్యక్తి మా శ్రీనివాస్ అని. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు 13 మంది కప్పలకి 20 ఏళ్ల క్రితం ఏర్పడిందండి స్నేహం. అక్కడి నుంచి పుట్టిందే ఈ కాఫీ క్లబ్లోకి వచ్చాక తర్వాత మీకు తెలిసిందా? ఓకే సార్, నేను స్వార్థం లేదు మా శ్రీనివాస్ గారిని చెప్పే ఒక్క ఉదాహరణ అండి. నిన్న కాక మొన్న జరిగిందండి. హైదరాబాద్ వెళ్ళామండి. ఆయన సొంత కారు వెళ్తుంది, కానీ ఫ్రెండ్స్ కోసం మా బస్సులోనే వెనకాల సీట్లో కూర్చుని వచ్చాడండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాడు. నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ నేను ఆ పొజిషన్లో ఉంటే నేను చేయను, కారులో వెళ్తున్నాను. అలాంటిది మా శ్రీనివాసు కారు వేరే వాళ్ళకి ఇచ్చి బస్సులోనే వచ్చాడు. అది స్వార్థం లేని వ్యక్తిగా నేను గుర్తించి మా 13 మందికి కూడా. ఇంకొకటండి, మా స్నేహంలో కష్టం వస్తే ముందుండే వ్యక్తి అండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. మాకు ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి ధైర్యంగా నడిపించి, ఒరే మీకెందుకు నేను ఉన్నాననే మా చిన్ననాటి మిత్రుల అందరితోటి అంత కన్నివిడిగా ఉంటాడండి. సభ్యులందరికీ నమస్కారం. కాఫీ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా కొత్త శ్రీనివాస్ గారికి ఇలా సన్మానం చేయటం అనేది నిజంగా మన అందరూ అదృష్టం. ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు డౌట్ ఉండేది, ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఈ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఇన్ని పనులు అసలు ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకంటే చాలామంది పక్కన ఐఏఎస్లు వీళ్ళందరూ చాలామంది ఉంటారు. అయినా సరే ఈ పనులన్నీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా గుర్తించుకుంటున్నారు, ఇన్ని రకాలుగా ఎలా సమర్థించుకుంటున్నారు అని చాలా డౌట్ ఉండేది. నాకు కొత్త శ్రీని గారిని చూసిన తర్వాత డౌట్ పోయింది. అంటే మనలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఆయన ఎన్నైనా మేనేజ్ చేయగలరు. ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు ఎంతమందిని సాటిస్ఫై చేయడం అనేది చాలా చాలా కష్టం. ప్రత్యేకించి ఇందాక చెప్పారు మన భోజనాలని, ఆ కార్యక్రమంలో ఆయన చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నేను ఇందాక కూడా మా అక్కగారిని తీసుకుని వస్తారేమో అని అనుకున్నాను. ఆయన కోవిల్కి అనివార్య కారణం వల్ల రాలేదని అన్నారు. ఆయన వచ్చారు, చాలా బాగా జరిగింది. ఆ పెరుమాళ్ళ ఆశీర్వచనం ఆయనకు అందింది. సంతోషం. పిలిచిన వాళ్ళే, నేను పిలిచిన వాళ్ళే బాబు గారు, అనంతపల్లి సుబ్బారావు, రావులే రాజానే, పట్టుకో కదా కోట్ల ప్రసాద్ గారు, కార్మూర్ సత్యనారాయణ. ముందుగా స్నేహితులందరికీ కూడా శుభాభినందనలు. మరి మీ యొక్క ఆత్మీయ అనురాగాల కెరటంలో ఉలిగిపోయి నాకు మాటలు రావట్లేదు. ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడే నాకు మరి ఈరోజు మాటలు పెరగడం లేదు. ముందుగా మరి నాకు జన్మనిచ్చి
మరి విద్యా విభాగం అన్నీ కూడా నేర్పించిన తల్లిదండ్రుల పాదపద్మలకు నమస్కరించుకుంటూ, అలాగే నా యొక్క నడవడికని ఒక కరెక్ట్ అయిన మార్గంలో సూచించిన గురువుల పాదపద్మలకు నమస్కరించుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మనం అనుకుంటున్నామో ఈ కాఫీ క్లబ్కి సంబంధించి మా మిత్రులందరూ చేసే ఈ యొక్క అభినందన సభకి ఎజెండా ప్రధానంగా కోడి రామకృష్ణ అవార్డు రావడం, దానికి విశేషంగా కృషి చేసిన కన్వీనర్ రాంబాబు గారికి, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే పిఆర్ఓ బిఎస్ఆర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదేమీ నాకు తెలియదు ముందుగా. వాళ్ళు ఇందాక కన్వీనర్గా చెప్పినట్టుగా వాళ్ళు జ్యూరీ సభ్యులు అడగడం, వీళ్ళు నాకు బయోడేటా ఇవ్వడం, నేను అడగకుండానే ఇవ్వడం, తర్వాత నాకు ఇది రావడం కూడా చాలా ఆనందదాయకం. తర్వాత నేను ఇందులో ఏ విధంగా అంటే ఏదో సేవా రంగంలో అంటే ఫిలింఫోర్ అవార్డ్స్లో ఏ విభాగంలో వచ్చిందని నేను అడగ్గా సేవా రంగంలో అని చెప్పారు. అదే పిల్లల్ని చదివించడం. దానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. మేము 1990లో దేవాలయం కట్టాం. నా అర్థంగా ఏదో చేయాలి, మనం ఏదో పని చేయాలి, ఏదో మంచి పని చేయాలి అంటూ నన్ను అత్తమాను ప్రోత్సహించడం. అయితే మామూలుగా అన్నదానం చేద్దామని చెప్పి అన్నదానం ప్రకటించాం. ముందు రోజు 10 మంది వచ్చారు, తర్వాత రోజు 20 మంది రావాలంటే తర్వాత రోజు 8 మంది వచ్చారు. తర్వాత ఇప్పుడైనా పెంచండి రా బాబు అందరికీ చెప్పండి అంటే తర్వాత 5 వచ్చారు. ఏంటని చెప్పి అడిగితే అబ్బాయి ఇక్కడ మీరు పెట్టే పదార్థాల కన్నా బయట పెట్టే ఇంకా ఎక్కువగా ఉన్నాయి అంటే ఏ విధంగా చేసినా అక్కడ అసంతృప్తి అనేది కనబడుతుందని భావించిన తర్వాత మా ఇద్దరమే ఆలోచించుకుని అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని అనుకుని ఆ విద్యాదానాన్ని ఎంచుకున్నాం. దానికి చాలా ఎక్కువగా కావాలంటే అది కూడా మనకున్న దాంట్లో, మనకున్న పరిధిలో, మనకున్న తెలుసున్న సమాజంలో, దగ్గర సమాజంలో చేద్దామనే ఉద్దేశంతో అతి పేదలు, లేకపోతే తండ్రి ఉండే తల్లి లేకో, తల్లి ఉండే తండ్రి లేకో, పని మనుషుల పిల్లలు, బట్టలు కుట్టుకునే వాళ్ళ పిల్లలు, ఇలా ఆటో వాళ్ళ పిల్లలను ఎంచుకుంటూ వాళ్ళల్లో జాతిరత్నాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ మనం అవడం కష్టంగా ఉంటుందని చెప్పి డిఎన్ఆర్ కాలేజీని ఎంచుకుని అక్కడ ప్రిన్సిపాల్, అక్కడ 2 కమిటీని పెట్టి మా దగ్గరికి వచ్చిన అప్లికేషన్లన్నీ పంపుతాం, మీరు మంచిగా అన్నీ ఆలోచించి ఎవరికైతే పర్లేదు దానికి అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఫీడ్, మత కులాలకు అతీతంగా మాకు ఇవ్వడం, మాకు ఏదో కమ్యూనిటీగా మేము కాదు కుల మతాలకు అతీతంగా ఇస్తామని చెప్పడం. అలాగే మా ప్రయాణం 2 లక్షలతో మొదలై ఇవాళ 8 లక్షలు చేరుకుంది. ఇంకా భగవంతుడు ఆశీర్వదిస్తే 15 లక్షలు కూడా చేయాలని అనుకుంటున్నాం. అది ఏంటంటే దానికంతా నిజంగా బాలకాను వీళ్ళందరూ అన్నట్టుగా నా భార్య, నా కట్నం అంతా కూడా మీరు వడ్డీ వ్యాపారస్తులు కదా, వడ్డీకి తిప్పే డబ్బులన్నీ దీనికి ఇవ్వమని చెప్పింది. అలాగే అందరికీ ధన్యవాదాలండి. ఇలాంటి మాత్ర కార్యక్రమం పెట్టిన మా సీనియర్ గారికి, పెట్టిన రాంబాబు గారికి, శ్రీనివాస్ గుప్తా గారికి, డిఎస్ఆర్ గారికి ముందు వారి ముగ్గురికి ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే ఈ రోజున జరిగిన గోదాదేవి వెంకటేశ్వర స్వామి గుడిలో మన సభా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మన కొత్త గారి జరిగిన మన మిగతా 49 మందికి జరిగిన ఆశీర్వచనం చాలా చాలా బాగుందండి. దానికి ముందుగా సభా సుబ్బారావు గారి ధన్యవాదాలు చెప్తాను. అలాగే అన్ని విషయాలు మన కన్వీనర్ గారు, కో కన్వీనర్ గారు దక్షిణామూర్తిగా చెప్పారు. కోడి రామకృష్ణ అవార్డు వచ్చిన సభ సందర్భంగాని ముందుగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మిగతా విషయాలు 227 రైస్ మిల్లు ఉన్నాయండి. దానికి 227 మంది ఎంతమంది ఫోన్లు చేసినా రకరకాల సమస్యలు ఉంటాయి మా రైస్ మిల్స్లో. అది ఎంతమంది ఫోన్ చేసినా చిరునవ్వుతో ఇది చెయ్యను, అది చేయను అని చెప్పకుండా ప్రతిదానికి పరిష్కారం చూపిస్తూ మా మార్గదర్శనంగా ఉంటూ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అలాగే ప్యాడీ రైస్మెంట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా మాకు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు మా స్వచ్ఛీని గారికి. వారికి మా అసోసియేషన్ తరఫున, మా జిల్లా అసోసియేషన్ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. సేవారత్న అవార్డు పొందుతాం మనందరికీ ఎంతో గర్వకారణం. మన మార్నింగ్ కాఫీ క్లబ్ సొసైటీలో ఇంకొక మెట్టు ఎక్కిందని చెప్పడంలో సందేహం లేదని తెలుపుకుంటూ, వారు ఎన్నో రకాలుగా మాట్లాడిన వారి చివరికి మన కుటుంబ సభ్యులు మన 50 మందితోనే మీరు ఏర్పాటు చేయండి అని చెప్పినందుకు వారి మాటను తీయకుండా మనం కూడా చేసుకున్నామని సంతృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈరోజు మన ఈ కార్యక్రమానికి మనం ఇలా ఏర్పాటు చేస్తున్నందుకు, వారు పెద్ద హృదయంతో మనల్ని అంగీకారం చేసి మన సత్కారాన్ని తీసుకుంటున్నందుకు మన అందరి తరఫున, నా తరఫున, మన క్లబ్ తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం. నెక్స్ట్ అన్నయ్య గారు, అన్నయ్య
సన్నిధి గుప్తా గారు, సన్నిధి గుప్తా గారు, సేవాపరాయణత్వంలో అగ్రగణ్యులు మీరని, వ్యక్తిత్వాన్ని మెచ్చి పదవులు అలంకారప్రాయమే మిమ్మల్ని ఆశ్రయిస్తాయని, నిరంతర సేవాభావ సంచరితమూర్తి ప్రకృతి మొమెంటో ఇవ్వాల్సిందిగా రాంబాబు గారిని, ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారిని. మాస్టర్ గారు రండి. సార్ నువ్వు ఫోటో కూడా లాగే అందరూ ఇలా వచ్చేయండి. ప్రభాకర్ గారు, ప్రభాకర్, కామూరు బద్రి గారు, రవి గారు, సకల కుమార్ గారు, ఇలాగే ఆగండి ఒకసారి అలా ఉండు. రామకృష్ణుడి పోట్లాడు సార్ అనేది అనంతపల్లి సుబ్బారావు, జూలూరు రాజా గారు, రావాలి రాజానే చదవండి. కురిశెట్టి శ్రీనివాస్ అప్పారావు గారు, పట్టుకో అక్కడ అక్కడ ఫోటోలో రాజా రాజా బద్రి గారు, కదా తర్వాత బొండా రాంబాబు గారు, కోట్ల ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, కార్మూరు సత్యనారాయణ గారు, కిరణ్ గారు, బిఆర్కే గారు, బిఆర్కే గారు, కంచెర్ల భాస్కర్ గారు, సుమారు 45 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఏ రోజు కోపపట్టడం కానీ ఇంకోటి కానీ ఆయన మొహంలో నేను చూడాల. అదే స్థితప్రజ్ఞుడు లేడనే బాధ ఉండేది. నన్ను ఇచ్చి నేను పెంచిన వాళ్ళే రండి, కంగారు పడద్దు, ఒకరి తర్వాత ఒకళ్ళు. కంగారులో విజయరామకృష్ణ గారు రండి. తర్వాత పేరు కూడా చదివేస్తూ ఉంటాను, రెడీగా ఉండండి. బామా కృష్ణమూర్తి గారు, తెచ్చిన ఓపెన్ చేసి ఉంచండి. అలా సుమూర్తి గారు, సుమూర్తి గారు చాలా ఇంకా ఇస్తూనే ఉంటారా? కూర్చోండి కూర్చో. అదే నాగేశ్వరరావు, శంకా బాబు గారు, చూడండి సరిపోతుంది. శంకా బాబు గారు, మణి గారు, కొద్దిగా సైలెంట్ గా ఉంటే అందరూ సత్కరిస్తారట. తర్వాత బొకే ఇవ్వాల్సిందిగా కార్మూరు సత్యనారాయణమూర్తి గారు, సన్నిధి గుప్తా గారు. తర్వాత డ్రై ఫ్రూట్స్ ట్రే ఇవ్వాల్సిందిగా మూమెంట్ మేమంటే ఇవ్వకూడదు, చదివాక ఇవ్వాలి. చదివిస్తాం. నిగర్వి నిరాడంబరుడు స్నేహశీలి
శ్రీ కొత్త వెంకట శ్రీరామనారాయణ శ్రీనివాస్ గారు కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆత్మీయ అభినందన అక్షరాభిషేకం. విశేష విద్యా విజ్ఞాన వివేకాది సద్గుణ సమన్విత స్నేహధర్మంలో కుచేలుని కాచిన శ్రీకృష్ణుడు వంటి వాడివని, ధర్మపాలనలో యమనియమాలు పాటించే యమధర్మరాజు